హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే 5 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 గ్లాస్ ఉప్మా రవ్వను వేసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇది రవ్వ వేగినప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తుంది. అప్పుడు వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పోపు గింజలను కూడా వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పును కూడా వేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పోపు గింజలన్నిటిని వేగించుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాము. ఇవి లైట్గా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఆనియన్ పీసెస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో అల్లాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ అల్లం తరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే దీంట్లో మీరు క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వని తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసి ఈ వాటర్ని మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వని యాడ్ చేసుకోవాలండి. రవ్వని ఒకేసారి కాకుండా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా బాగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పల్లీ చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.